యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి వచ్చామండి. స్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలకు పాత్రులవుదాం. వచ్చేయండి. ఇక్కడ దేవాలయం అండి. ఇది కూడా చాలా పురాతనమైన దేవాలయంగానే చెప్తున్నారండి. ధ్వజస్తంభం చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ రోజుల్లో ఇలాంటి ధ్వజస్తంభాలు పెట్టే ధైర్యం కూడా చేయట్లేదండి. మ్యాక్సిమం రాతితో చెక్కించుకుంటున్నారు ఇప్పుడు. ధ్వజస్తంభం అండి. మెయిన్ గుడి ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ఉంటుంది. ఇది హైవే పక్కనే ఉంటారండి స్వామి. ఇలా గుడి లోపలికి వెళ్తుంటే ప్రాంగణం అంతా కూడా స్వామికి సంబంధించిన ప్రాంగణం అండి. ఇక్కడ స్వామిని చూడండి. ఇక్కడ మన ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామిగా భక్తులకు అభయమిస్తున్నారండి. ఎవరు ఏ కోరిక కోరినా కానీ నేనున్నాను మీకంటూ ధైర్యం చెప్పి అందరినీ ఆదుకునే దైవంగా చుట్టుపక్కల వారంతా చెప్తున్నారండి మన స్వామి గురించి. చాలా సంతోషం అనిపించిందండి. స్వామిని నిజంగా మనం మనస్ఫూర్తిగా నమ్మి ఏది కోరుకున్నా ఆయన మనకి తీసుకొచ్చి పెడతారండి. దానికి మనం అర్హులమై ఉన్నామా లేదా, ఒకవేళ రాకపోతే దానికి మనం అర్హులం కాదేమో అని భావించాలి తప్ప స్వామి లోపమైతే కాదండి. మనకది మీరు మాత్రం స్వామి ఉన్నారు కదా, లేకపోతే అక్క చెప్పింది కదా అనో మీరు మీ ప్రయత్నం మీరు చేయకుండా ఏదో అది కావాలో ఇది కావాలో అని సిల్లీగా కాదండి. నేను నమ్మి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. దేవుడితో మనకి ఆటలు వద్దు, దేవుడితో సిల్లి ప్రసంగాలు వద్దండి. మనస్ఫూర్తిగా మీరే పనైనా అనుకుంటున్నారా, మీరు చెయ్యాలనుకున్నంత వరకు చేయండి, మీ వల్ల అయినంత వరకు చేయండి. దాని తర్వాత స్వామికి అప్పచెప్పేయండి. అది కూడా ఎలా అప్పచెప్తారు? స్వామి, నా వంతు మానవ ప్రయత్నంగా నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాను స్వామి, ఇంకా నీదే భారం అని అప్పచెప్పండి. స్వామి చూసుకుంటారండి. నేను నా అనుభవంతో చెప్తున్నానండి. నేను ఈరోజు మీతో ఇలా మాట్లాడుతున్నానన్నా, నేను ఇంత సంతోషంగా ఉన్నానన్నా, నేను ఇన్ని దేవాలయాలు దర్శించుకుంటున్నానన్నా సంతోషంగా, అదంతా స్వామి నేను నమ్మిన దానికి నాకు చేసిన ప్రతిఫలంకే ఇదంతా చేస్తున్నానండి. అనుభవంతో చెప్తున్నానండి. ఏ ఇబ్బందులు వచ్చినా ఆంజనేయ అనండి. మన స్వామి పిలిస్తే పలికేంత దూరంలోనే ఉంటారండి. కానీ అది మనం మంచి దారిలో వెళ్ళాలండి. మనకది అర్హత ఉందా లేదా కూడా చూసుకోవాలి, అంతేనండి. మీరు మాత్రం ఎప్పటికీ మనుషుల్ని నమ్ముకుంటే బాధలు పడి మోసపోయిన వాళ్ళం ఉంటాం, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం మోసపోమనే నమ్మకం ఉంది కదండి. మీరేదైనా ఇబ్బందుల్లో ఉంటే మనస్ఫూర్తిగా స్వామిని నమ్మి, ఈరోజైనా కానీ స్వామిని నమ్మి మీ ఇబ్బందుల నుండి బయటపడండి ప్లీజ్. మనకున్న 24 గంటల్లో రకరకాలుగా ఆ టైంని స్పెండ్ చేస్తున్నామండి. ఫోన్తో ఎన్ని గంటలు గడుపుతున్నామో, బెడ్ మీద ఎన్ని గంటలు గడుపుతున్నామో, ఫ్రెండ్స్తో అనవసరమైన ముచ్చట్లు కానీ ఇంకోటి ఎన్ని చేస్తున్నామో మీ అందరికీ ఆలోచిస్తే మీ అందరికీ అర్థమవుతుందండి. దానిలో ఒక్క 5 నిమిషాలు 24 గంటల్లో స్వామికి మనం ఒక 5 నిమిషాలు కేటాయించలేమా అండి? మీకు కుదరదు, ఓకే, మీకు 5 నిమిషాలు కూడా కుదరలేదు, ఒక్క నిమిషం కేటాయించండి స్వామికి. స్నానం చేసి రాగానే ముందు మీరు దీపం పెట్టారా లేదా కూడా కాదండి, స్నానం చేసి పరిశుద్ధంగా నీట్గా స్నానం చేయగానే స్వామిని మీరు ఎక్కడ నించున్నారో అక్కడే నమస్కారం చేసుకోండి. స్వామిని తలుచుకొని ఒక్క 2 నిమిషాలు ఇవ్వలేమా అండి మనం స్వామి కోసం? మన కోసం, స్వామి కోసం కూడా కాదండి, మన ప్రవర్తనగా మన ఇంట్లో వాళ్ళు కానీ ఎంతోమంది పెద్దవాళ్ళు ఉంటారండి, వాళ్ళ ఆరోగ్యం కోసమైనా కానీ, మీరు సంపాదించే సంపాదన కోసమైనా, మీ జాబ్స్ కోసమైనా, మీ ప్రేమ కోసమైనా, ఏదైనా కానీ స్వామికి ఒక్క 2 నిమిషాలు ఇవ్వండి దయచేసి.
మీరు అది అలవాటు చేసుకోండి. మీ పిల్లలకి, మీ అమ్మ నాన్నకి కానీ, మీ అక్క చెల్లెళ్ళకి కానీ అందరికీ కూడా అలవాటు చేయండి అది. మన రూట్స్ని మర్చిపోకూడదండి. పూర్వకాలంలో మన తాతలు, మన అమ్మమ్మలు దేవుణ్ణి ఎంత నమ్మేవారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనం మన పిల్లలకి ఎంత మంచి ఇస్తున్నామో నాకు తెలియదు, కానీ మీరు మీ పిల్లలకి ఎంత మంచి ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం అలవాటు చేయండి. సాయంత్రం పడుకునేటప్పుడు ఒకసారి స్వామిని తలుచుకోండి. పొద్దున్నే లెగ్గానే ఒకసారి స్వామిని తలుచుకోండి. మీరు నీట్గా స్నానం చేసిన వెంటనే స్వామి ఒక ఫ్రెండ్లా ఉండండి. మీరు స్వామితో మీ లైఫ్లో స్వామి ఒక పార్ట్ అయిపోవాలండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామి దర్శనం చేసుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే మా కళ్ళతో మీకు స్వామిని చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాల నుండి, ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నానండి. మనం రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన యూట్యూబ్ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ఇచ్చానండి. దానిలో జాయిన్ అయ్యి మనం ఒక హనుమాన్ ఫ్యామిలీగా, ఒక పెద్ద ఫ్యామిలీగా, హనుమాన్ ఫ్యామిలీగా ఒక పెద్ద కుటుంబంగా ఏర్పడాలని ఆశిస్తున్నానండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని స్వామిని కోరుకుంటూ జై శ్రీరామ్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.